ముగ్గురు ఐపీఎస్లు, నలుగురు మాజీ ఎమ్మెల్యేల్లో దడ, వందల వీడియోల ఫోటోలు. అసలు ఎవరి ఫోన్లో ఇవన్నీ ఉన్నాయి? లేడీ డాన్ అరుణ ఫోన్లో అన్ని వీడియోస్ ఏంటి, అన్ని ఫొటోస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, మరి నిజాలు ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, లేడీ డాన్ అరుణ ఫోన్లో అసలు నిజానికి ఏమున్నాయి? ఎందుకు అందరూ అంత భయపడుతూ ఉన్నారు? ఎందుకు నిజంగానే అన్ని వీడియోలు, ఫోటోలు, కాల్ రికార్డ్స్ నిజంగానే ఉన్నాయా? అసలు ఏవిటికి సంబంధించి ఉన్నాయి? అరుణ పేరు వింటేనే హై వోల్టేజ్ శాఖ. ఇప్పుడు నిడిగుంట అరుణ ఆమె 2 ఫోన్లు ఓపెన్ చేస్తే మరి ఐపీఎస్ల గుండెల్లో దడ, లేకపోతే ప్రజాప్రతినిధులు కంగారెత్తిపోతున్నారా? అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అప్పట్లో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, లేకపోతే ఐపీఎస్లు, ఎస్పీలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అప్పటిగా పోలీసు ఉన్నతాధికారులు అసలు ఏం ఆట ఆడుకుంది అరుణ? వీళ్ళందరితో అసలు ఎలాంటి ఆట ఆడింది? ఇది మామూలు ఆట కాదన్నమాట. అంటే ఆటగాడు అంటారు ఏదో. ఇప్పుడు అట్లా ఆటగత్తె. ఒకటి, ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నెల్లూరు జిల్లాకి పోలీస్ సూపరింటెండెంట్లుగా పనిచేసిన వాళ్ళు ఎవరు? ఊరికే అది నేను చూస్తే వరుస పెట్టి కొంతమంది పేర్లు వచ్చాయి. అప్పట్లో పోలీస్ సూపరింటెండెంట్గా ఎవరెవరు పనిచేశారంటే భాస్కర్ భూషణ్, లేకపోతే సిహెచ్ విజయారావు, నెక్స్ట్ ఐశ్వర్య రస్తోగి, జిఆర్ రాధిక, పిహెచ్డి రామకృష్ణ. ఆ మహిళలు తీసేసి రాధిక వాళ్ళు కాదు. అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా వినపడుతున్న పేరు ఇందుట్లో సిహెచ్ విజయారావు, లేకపోతే మరి పిహెచ్డి రామకృష్ణ కూడా ఉన్నాడా? ఎవరెవరు నెల్లూరు జిల్లాకి ఎస్పీలుగా పనిచేసిన వాళ్ళు అరుణ వలలో పడ్డారు. వల వేసిన వాళ్ళది తప్ప, వలలో చిక్కుకున్న వాళ్ళది తప్ప. వల వేయడమే వాళ్ళ వృత్తి, వాళ్ళ తప్పే ఉంటుంది. వాళ్ళ దగ్గర బోల్డ్ వలలు ఉన్నాయి, ట్రాప్ విసురుతూ ఉంటారు. మనీ ట్రాప్ వేస్తారు, హనీ ట్రాప్ వేస్తారు. పడేవాడిది కదా తప్పు. ఇప్పుడు మీరు ఐపీఎస్లుగా ఉన్నారు, మీకు బ్రహ్మాండమైన సర్వీస్ ఉంది. వీళ్ళేంటి అసలు? వీళ్ళు ఏదో పెద్ద లేడీ డాన్ అంటున్నారు, లేకపోతే నొటోరియస్ క్రిమినల్స్ అంటున్నారు, బ్లాక్ మెయిలర్స్. వీళ్ళకి మీకేంటి సంబంధం? ఇప్పుడు వాళ్ళని శిక్షించాల్సిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో మీకు శిక్ష. జనరల్గా ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఐజీలు, డిఐజీలు, డీజీపీలు, వాళ్ళని చూస్తే క్రిమినల్స్ భయపడాలి, దడబుట్టాలి. ఎస్పీ అంటే క్రిమినల్ గుండెల్లో దడబుట్టాలి, కానీ క్రిమినల్ అంటే ఐపీఎస్లకు దడెందుకు పడుతుంది? ఎక్కడుంది లోపం? అంటే డబ్బు కోసం గడ్డి తిన్నారు, లేకపోతే బలహీనతలతో లొంగిపోయారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో వీడియోలు, ఫోటోలు. ఆమెకు ఒక అలవాటు అంట అరుణకి, ఏంటి? ఎవరితో మాట్లాడినా ఆమె ఫోన్ రికార్డ్ చేస్తారు అన్నమాట. ఆడియో రికార్డు, లేకపోతే వీడియో రికార్డులు. ఇప్పుడు ఒకటి, ఫోటోలు దిగుద్దంట. మనం చూసాం ఇప్పటికే అనేక మందితో ఫోటోలు. సాయిరెడ్డి అంటే వేరు, ఆయన అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేశాడు లోక్సభకి, నెల్లూరు జిల్లా వాసి ఆయన. లేకపోతే అసలు మరి అరుణ సాయిరెడ్డే పెంచి పోషించాడు అంటున్నారు. సాయిరెడ్డి తరపున ఆమె మొన్న ప్రచారం చేసింది. ఇప్పుడు ఈమె ఎవరు అసలు? ఈ నిడుగుంట అరుణ ఏదో వెలుగు, లేకపోతే ఏదో బొటిక్ నడిపేదన్నారు. అలాంటి ఆమెను తీసుకొచ్చి దిశ ప్రచారకర్త అన్నారు. ఇప్పుడు ఆ దిశ పోలీస్ స్టేషన్లు, లేకపోతే దిశ చట్టం, ఇదేనా దిశ? దీనికోసం పెట్టారా దిశ? అంటే మొత్తం ఇంకా దిశ పోలీస్ స్టేషన్లు అన్నింటిలో ఇంకా ఎటువంటి వాళ్ళని పెట్టారు మీరు? కౌన్సిల్ సభ్యులుగా ఇలాంటి వాళ్ళనైనా? దాన్ని అడ్డం పెట్టుకుని ఆమె పోలీసులనే మరి ఈ విధంగా ట్రాప్ చేసిందంటే అసలు విజయారావు గారు ఇంతవరకు ఎందుకని నోరు తెరవట్లా? ఎక్కడున్నారు ఆయన? అసలు ఏదో మరి ట్రిప్పుల్కి వెళ్ళాడని
ఎవరో ఒక ఐపీఎస్ గోవా ట్రిప్కి వెళ్ళాడని, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నప్పుడు గతంలో పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఇలాంటి ఆరోపణలే. అప్పట్లో ఆయన విజయవాడ కమిషనర్గా పనిచేసినప్పుడు ఎవరో లేడీ డాక్టర్. అంటే మీరు పోలీస్ స్టేషన్ మీకు అప్పచెప్పింది ఎందుకు? మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టింది ఎందుకు? మీ దగ్గరికి వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు చెప్పుకోవటానికి మహిళలు వస్తే ఇలా చేస్తారా? బెదిరించటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దామని మీరే వాళ్ళ వలలో పడి వాళ్ళే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి తెచ్చుకున్నారంటే సింపతి వస్తుందా ఇటువంటి వాళ్ళకి? అసలు పోలీస్ అత్యున్నతాధికారితో ఆమె ఫోన్లో మాట్లాడుద్దంట. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఈ శ్రీకాంత్ అనే నోటరియస్ క్రిమినల్. అతనేంటి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. అసలు అతను డిసైడ్ చేస్తాడంట నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఎవరు రావాలి. ఆడింది ఆట, పాడింది పాట. ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు లోపలికి రావాలి అనేది ఒక క్రిమినల్, ఒక యావజ్జీవ శిక్ష పొందే ఖైదీ ఎలా డిసైడ్ చేస్తున్నాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతన్ని పెరోల్ మీద విడుదల చేయమని సిఫార్సు లేఖ ఇచ్చాడంట. కిలివేటి సంజయ్ ఇచ్చాడంట. గతంలో 4 రోజులు పెరోల్ మీద వచ్చిన నాడికి మళ్ళీ ఇంకో 15 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ రావు వీళ్ళందరూ ఏమంటున్నారు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇచ్చారు సిఫార్సు లేఖలు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చాడు, లేకపోతే సునీల్ కుమార్ ఇచ్చాడనో ఏదో ఆరోపిస్తున్నారు. అసలు హోమ్ మినిస్టర్ అనిత సంతకం పెట్టిందంటున్నారు. ఇప్పుడు ఆయన ఎవరు? సెక్రటరీ, హోంశాఖ సెక్రటరీ విశ్వజిత్, కుమార విశ్వజిత్. ఆయన పైన ఒత్తిడి ఎవరు చేశారు? ఇప్పుడు ఒక ఖైదీ పెరోల్ పైన మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఇప్పుడు ఈ ప్రభుత్వం మేల్కొంది. ఏది ఎప్పుడైతే ఇక్కడ పొరపాటు జరిగిందని తెలిసిందో పెరోల్ రద్దు చేసింది. వారం రోజుల్లో మళ్ళీ అతను తీసుకుపోయి జైల్లో వేశారు. అసలు నెల్లూరులో ఉండటానికి ఇల్లేదని చెప్పి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు విశాఖపట్నానికి మార్చారు. ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఎవరిని? ఇప్పుడు అరుణను కూడా. ఇప్పుడు ఆ 2 ఫోన్లు అసలు బహుమతులు అంట, ఆమెకి ఖరీదైన బహుమతులు ఇచ్చారంట. ఎవరెవరు బహుమతులు ఇచ్చారు ఆమెకి? ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అసలు పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డా, నిడుగుంట అరుణ? నెల్లూరు జిల్లా మొత్తం నిడుగుంట అరుణకి అప్పచెప్పారా? మనకు అదే కనపడుతోంది. అంటే ఏంటి, అక్కడ ఉన్నదంతా డమ్మీలు అన్నమాట. ఒక క్రిమినల్స్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్, ఒక రౌడీ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా జరిగిందనే దానికి ఇదొక ఉదాహరణ. ఎవరు అక్కడ ఒక స్కూల్ అంట, ఏది అక్కడ గూడూరులో ఉన్నటువంటి ఒక విద్యా సంస్థల యజమాని ఈ పెరోల్ విషయంలో, ఇప్పుడు ఈ బెయిల్ విషయంలో, వీటన్నిటిలో అతనే ప్రధాన పాత్ర. అతని నుంచి డబ్బులు ఈమెకు వచ్చాయంట. ఎవరా? విద్యా సంస్థల యజమాని. ఇప్పుడు ఆ గూడూరు విద్యా సంస్థల యజమాని పట్టుకుంటే ఇప్పుడు మొత్తం బయటకు వచ్చుద్ది అనమాట. ఏది, ఎంతెంత డబ్బు ఆ స్కూల్ అకౌంట్స్లో నుంచి ఆమె అకౌంట్లోకి వచ్చాయి. ఓకే. ఆ స్కూల్కి ఉన్నటువంటి ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏది ఆ విద్యా సంస్థల నిర్వహణ అధికారి, అతని ఖాతా నుంచి ఆమెకు వచ్చాయని మొత్తం ఆ డబ్బులతో ఆమె అసలు ఎలా? అరుణకి ఆ విద్యా సంస్థకి సంబంధం ఏంటి? అరుణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? ఇప్పుడు తనేమంటోంది? అరుణ కూడా శ్రీకాంత్ తెలుగుదేశం కార్యకర్త అంటోంది. నేను కావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానంటోంది. ఒక క్రిమినల్, ఒక బ్లాక్మెయిలర్ ఎలా 2 పార్టీలను వాడుకున్నారు. తెలుగుదేశాన్ని వాడుకున్నారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాడుకున్నారు. వాళ్ళు చెలరేగిపోయారు. అరే అసలు ఎంతమందిని వాళ్ళు బెదిరించారు, వ్యాపారస్తులను ఎంతమందిని బెదిరించారు, నాయకులను ఎంతమందిని బెదిరించారు, ఎంతెంత వసూళ్ళు చేశారు, ఆ వీడియోలు ఏంటి, ఆ డ్యాన్సులు ఏంటి, ఏదో పుష్ప సినిమా. అసలు దీన్ని బట్టి సినిమా తీయాలి ఇప్పుడు. ఇప్పుడు నిడుగుంట అరుణ కథతో, లేకపోతే ఆ శ్రీకాంత్ ఆ నోటోరియస్ క్రిమినల్ కథతో ఇప్పుడు సినిమాలు రాబోతున్నాయా? థ్యాంక్ యూ సార్. నమస్తే.